ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వరంగల్ రైల్వే స్టేషన్ కు కాకతీయ కళ వచ్చేసింది. ఇవాళ వరంగల్ మోడల్ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. కాకతీయ కళ ఉట్టిపడేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 కోట్ల రూపాయల నిధులతో సుందరీకరణ పనులను పూర్తి చేశారు. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా హైఫై డెవలప్మెంట్ అత్యాధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్ఫారాలు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పెద్ద రైల్వే స్టేషన్ వరంగల్ దీన్ని ఆధునీకరించి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వరంతో పాటు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, డికే అరుణ, అదేవిధంగా కడియం కావ్య గారు కూడా దీనికి హాజరయ్యారు. ముఖ్యంగా వరంగల్లోని ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా అతి పురాతనమైన రైల్వే స్టేషన్ ఇది. గతంలో ఒకసారి ఇక్కడ ఉన్న ప్లేస్లోనే మహాత్మా గాంధీ కూడా ఈ రైల్వే స్టేషన్కి వచ్చి స్వతంత్రోద్యమ సమయంలో ప్రసంగించారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని కాకతీయ కళాతోరణం లాగా, కాకతీయులకు సంబంధించిన కళాశిల్పం లాగా భావించే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. వరంగల్ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి రావాలన్నా, దక్షిణ భారతదేశం నుంచి రావాలన్నా ఏకైక మధ్య మార్గంగా ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దితే చాలా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రయాణికులు కూడా చాలా సులభంగా భావిస్తారని చెప్పేసి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనగామ, మహబూబాద్, కాజీపేట స్టేషన్ కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. త్వరలో ఆ స్టేషన్ కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు. మొత్తానికి వరంగల్ రైల్వే స్టేషన్ చాలా పురాతనమైన రైల్వే స్టేషన్. దాదాపు వందలాది రైల్స్ ఇక్కడి నుంచి వస్తూ పోతుంటాయి. కాబట్టి ఇక్కడ ఇది ఆధునీకరించడం, ఏదైతే ప్రయాణికులకు సౌకర్యమైన విలాసవంతమైన కల్పితాలు కల్పించడం, దాదాపు సౌకర్యాలు కల్పించడంపై చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు గంటారావు గారు, చెప్పండి అసలు ఈరోజు ఈ ప్రారంభం సందర్భంగా ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు ప్రజా రవాణా వ్యవస్థ పైన చాలా శ్రద్ధ చూపెడుతున్నారు. వారు 2014 ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రైల్వే లైన్ల యొక్క కొత్త రైల్వే లైన్లు ప్రతి గ్రామానికి ఉండాలి, ప్రతి ప్రజలకు రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. మొత్తానికి వరంగల్ ప్రజలు ఎప్పటి చూస్తున్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ చాలా పురాతనంగా మారిపోయింది. ఎక్కడ కూడా ప్రయాణికులు అసౌకర్యంగా భావించారు. కాబట్టి దీన్ని 25 కోట్లతోటి ఆధునీకరించారు. ప్రయాణికులు కూడా ముసలిగాలు, ఉద్దులుగాలి, ఎస్కలేటర్స్ మీద పైకి పోయే విధంగా లిఫ్టులతో పాటు ఆ లాంజ్ రూమ్స్ కూడా ప్రారంభించారు. కాబట్టి ప్రయాణికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిష్కరిస్తున్నది. వీడియోస్ అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.